2029 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గెలుస్తుందా, లేకపోతే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ గ్రూప్ గెలుస్తుందా అనేది ఇప్పటివరకే చర్చ. కానీ ఇప్పటి నుండి ఈ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండీ గ్రూపు, తర్వాత బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ గ్రూప్తో పాటు ఇప్పుడు కాక్రోచ్ అనే ఒక పార్టీ కూడా పోటీ చేయబోతుంది అనేది ఎందుకు నేను చెప్తున్నానంటే, కేవలం మే 16వ తారీఖున డిజిటల్ పార్టీగా అంటే సిజేఐ గారు జస్టిస్ సూర్యకాంత్ శర్మ గారు ఒక చిన్న రిమార్క్ చేసింది. దాని నెపంతో ఉద్భవించిన ఒక సెటైరికల్ పొలిటికల్ పార్టీ, అది కూడా బుద్ధింక ఒక కాక్రోచ్ పేరు పెట్టుకుని బయటకు వచ్చిన ఒక హ్యాష్ ట్యాగ్తో వచ్చిన పార్టీ ఈ హ్యాష్ ట్యాగ్ టు జంతర్ మంతర్. ఇప్పుడు కేవలం 2 నెలల్లో ఒక దేశవ్యాప్త ఉద్యమం, కేవలం 2 నెలల్లో పొలిటికల్ పార్టీలన్నింటినీ అది ఉనికించి పాడేస్తుంది. కేవలం 2 నెలల వ్యవధిలో అది దేశంలో ఉన్న 75 సంవత్సరాల ప్రజాస్వామ్య మురికిని ప్రశ్నిస్తుంది. రాజ్యాంగం అమల్లో ఉన్న లోపాలను అది ప్రశ్నిస్తూ ఒక అద్భుతమైన ప్రజా ఉద్యమంగా ఈరోజు దేశంలో ఉవ్వెత్తులు లేచిపోయింది అనమాట. ఉవ్వెత్తులు లేచిపోయింది అనడానికి ఒకటి ఏంటంటే, మనం ఒకటే చూడవచ్చు, ద గ్రేట్ మోడీ, స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ ఇన్ ఇండియా. 12 సంవత్సరాల నిరాటంక పాలన, 3 ఎలక్షన్లు, 3వసారి ప్రైమ్ మినిస్టర్. కానీ ఆయనతోనే కేవలం యువకులు డిస్కస్ చేస్తున్నారు. నేను చూడండి, కాన్స్టిట్యూయెంట్ క్లబ్లో కేవలం 2 యువకులు టీషర్ట్లు వేసుకుని, జీన్ ప్యాంట్లు వేసుకుని సామాన్యంగా కూర్చుని 2 సీనియర్ మోస్ట్, జితేంద్ర ప్రసాద్, జేపీ నడ్డా లాంటి ఒక మేరునగ ధీరులు, అంటే ఒక స్టాల్వార్డ్స్ పొలిటీషియన్స్తో వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ యూత్ అండి, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అయితే నేను చెప్పగలుగుతాను. ఈరోజు యూత్ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడే పెద్ద పెద్ద యోధులు లేరు ఉద్యమంలో. అక్కడ జెన్ జీ చూస్తుంటే జెన్ జీ, జెన్ ఆల్ఫా, ప్రపంచంలో జెన్ జీ మూమెంట్లు వచ్చినాయి, ఇండియాలో జెన్ ఆల్ఫా కూడా వచ్చింది. 9th క్లాస్ స్టూడెంట్లు, 8th క్లాస్ స్టూడెంట్లు కూడా, 7th క్లాస్ స్టూడెంట్లు కూడా అక్కడ ఉన్నారు. ఎన్సీఆర్టీ బుక్ తీసి పేజ్ ఓపెన్ చేసి డెమోక్రసీ ఏంటి ఏంటో లెసన్ చెప్తున్నారు పెద్ద పెద్ద నేతలకి. ఇది ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న ఉద్యమం. ఇది దేశవ్యాప్త ఉద్యమం. 60 కోట్ల మంది యూత్ దానికి ప్రభావితం చెందున్నారు. వాళ్ళు 18 సంవత్సరాలు నిండిన ఓటర్లు. మరి ఏ పార్టీ రాబోతుందండి? ఏ పార్టీ రాబోతుంది? ఒక ద గ్రేట్ మోడీ మంత్రివర్గంతో 2 యువకులు చర్చలు చూడండి ఎంతటి ఏం జరుగుతుంది ఇండియాలో అంటే, ఇక్కడ నిజంగా నేను చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ది బీజేపీ, ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ది కాంగ్రెస్, ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీవన్. కానీ అక్కడ ఒక దృగ్విషయాన్ని మనం పరిశీలించాలి. ఒక ఫినోమినల్, ఒక రెవల్యూషనరీ ఇష్యూ ఏంటో తెలుసండి. ద గ్రేట్ నక్సలిజాన్ని బంగాళాఖాతంలోకి ఇసిరేసి సర్వనాశనం చేసాం ప్రజాస్వామ్యంతో, శాంతియుతంగా లేని మూమెంట్తో. కానీ చూడండి, కొన్ని 2 నెలల వ్యవధిలో ప్రజా ఉద్యమం చూడండి. అందరికీ ఒక డౌట్ వస్తుంది, అసలు సిజేపీ ఏంటి? సిజేపీ కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడానికి వచ్చిందనుకోవడం మన ఫూలిష్నెస్ అండి. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయండి, నీటి వివాదం అనేది కేవలం నాకు తెలిసి కేవలం అది ఒక నెపం మాత్రమే, సింపుల్ ఏ ప్రిటెక్స్ట్, అది కాదు. తర్వాత సిజేఐ గారు రిమార్క్ చేస్తే దాని మీద వచ్చిన పొలిటికల్ పార్టీ కాదు. ఎప్పుడు జడ్జిలు చాలా విషయాలు ఎన్నో కామెంట్లు చేస్తారు, కొన్ని లక్షల మిలియన్ పదాలు ఉపయోగిస్తారు. మరి ఇది ఇమ్మీడియట్ కాదు, అదే అయి ఉండొచ్చు, కానీ అది కాదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సిజేపీ పుట్టింది నీటి లీకేజీ కోసమే అనుకోవడం చాలా చాలా ఫూలిష్నెస్. మళ్ళీ చెప్తున్నాను నేను, అది కాదండి. మరి ఎందుకు ఉపయోగించిందంటే, ఇది భారతదేశంలో చాలా లోతుగా అర్థం చేసుకోవాలి, సామాన్యులకు అర్థం అవ్వండి, కానీ సామాన్య ప్రజలకు మాత్రం అర్థమైపోవు. పెద్ద న్యాయ నిర్ణేతలు, న్యాయ కోవిదులు, వెల్ ఎక్స్పర్ట్స్, మేధావులకి, ద గ్రేట్ పొలిటీషియన్స్కి అర్థం అవ్వలే, సామాన్యుడికి అర్థమైపోయింది అది ఎందుకు పుట్టిందో. అందుకే 2029లో ఆ పార్టీ ఎన్నికల్లోకి రాబోతుందా. అందుకే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గారు, బీజేపీ నేత మోడీ గారు వణుకుతున్నారు, నిద్రపోవడంలే. అంత ఈజీ కాదు. నక్సలైట్లు నాశనం చేసేటప్పుడు కూడా వాళ్ళు ప్రశాంతంగా పడుకున్నారు, ఆపరేషన్స్ అప్ చెప్పి సిఆర్పిఎఫ్ ఆర్మీకి. కానీ ఇప్పుడు నిద్రపోవడంలే. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య ఉద్యమం, రాజ్యాంగ ఉద్యమం, పీస్ఫుల్ ఉద్యమం వచ్చేసింది ఇప్పుడు. అంతే, నేను అంటున్నాను కాదండి. ఇప్పుడు ఇండియాలో చూడండి ఆ ఉత్తుంగ తరంగాలు. తర్వాత సిజేపీ పుట్టుకి సీజేయాలనుకుంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిమార్క్ అనుకుంటారు. అది కాదండి.
75 సంవత్సరాల పాటు భారత ప్రజాస్వామ్యంలో ఉన్న పేరుకుపోయిన కుళ్ళుని వదిలించడానికి వచ్చింది సిజేపీ పొలిటికల్ పార్టీ. మరి ఏ కుళ్ళు అంటారని నన్ను అడిగితే నేను చెప్తున్నా, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని చక్కగా అవగాహన చేసుకున్న విధంగా నేను చెప్తున్నా. భారత రాజ్యాంగ పీఠికలో వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుందండి పదం. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా దిస్ డే అంటే నవంబర్ 29th ఇది 1949 నవంబర్ 26న ఈ రాజ్యాంగాన్ని మేము సమర్పించుకుంటున్నాం. వీఆర్ గివింగ్ అవర్ సెల్వ్స్ దిస్ కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది అనమాట. అందులో సోషియో ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ఇలాంటి వర్డ్స్ మనకు ఉంటే మనకు తెలుసు. దీన్ని మనం అమలు చేశామా? సోషియో ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్, రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయాలు వచ్చినాయా? వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళ వెబ్సైట్లో. అది ప్రజలకు, సామాన్య ప్రజలకు అర్థమైపోతుంది. ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీల్లో 50% ఓటింగ్ కూడా రావడంలే. 50% ఓటింగ్. ఎందుకంటే విద్యావేత్తలు ఓటు వేయడంలే. ఎందుకు? ఈ ఎలక్షన్స్లో డబ్బు ప్రవాహం ఉంది, మతతత్వం, కులతత్వం, నేరస్తులు ఎలక్షన్లో ఉంటున్నారని విద్యావేత్తలు వెళ్ళి ఓటేయడంలే. కానీ సామాన్య ప్రజలు వెళ్ళి ఓటేస్తున్నారు, వాళ్ళు బ్రతికిస్తున్నారు. ఇప్పుడు ఆ సామాన్య ప్రజలకు ఒక కనువిప్పు జరుగుతుంది. ఈ విద్యావేత్తలకు ఒక కనువిప్పు ఉంటుంది. అరే ఎందుకంటే సిజేపీ ఒకటే, అందుకనే ఈ ఆల్ఫా వీళ్ళ యొక్క సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. జంతర్ మంతర్లో టియర్ గ్యాసు, బుల్లెట్లు, పిల్లెట్స్, తర్వాత లాఠీ ఛార్జీని తట్టుకుని వాళ్ళు నిలబడేది. అంటే ఇప్పుడు అందరూ అంటారు అక్కడ నేరస్తులు ఉన్నారు, అది చాలా ఫూలిష్నెస్ అండి. ఇప్పుడు జంతర్ మంతర్లో నేరస్తులు ఉంటే ఎన్ఐఏ, సిబిఐ ఇవన్నీ ఐబీలు రాళ్ళు పనిచేసి 2 నిమిషాల్లో ఏరి పడేస్తారు అక్కడ ఉంటే ఎవిడెన్స్. దట్ ఇస్ అబ్జల్యూట్లీ రాంగ్. అట్స్ నేరేటివ్ అనమాట. వాళ్ళకి అగెనెస్ట్ క్రియేట్ చేసేది పక్కన పెట్టండి. అలాంటిది ఉంటే అక్కడ అమిత్ షాని, హోమ్ మినిస్టర్, అంత శక్తివంతమైన హోమ్ మినిస్టర్ని తట్టుకుని అక్కడ అలాంటివి రావు. యాంటీ అక్కడ ఏమీ లేవు. ప్యూర్లీ విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు ఒక రాయి తీసి వెయ్యొచ్చేమో, కానీ అక్కడ హింస కూడా ఏమీ లేదు. జంతర్ మంతర్లో డైరెక్ట్గా మనం గమనించవచ్చు. దేశంలో ఉన్న తల్లిదండ్రులు అక్కడికి వెళ్తున్నారు, దేశంలో ఉన్న సెలబ్రిటీస్ అక్కడికి వెళ్తున్నారు, దేశంలో సోషల్ యాక్టివిస్టులు, ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అక్కడికి వెళ్తున్నారు. సుప్రీంకోర్టే మళ్ళీ ఇప్పుడు యాక్సెప్ట్ చేసి మండేనాది వినబోతుంది. హైకోర్టులు యాక్సెప్ట్ చేసి పోలీసులు రెస్ట్రెయింట్ ఉంటున్నారు, పోలీసులే రిజైన్ చేసి సిజేపీలో జాయిన్ అవుతున్నారు. అంటే ఒక అద్భుతం జరుగుతుందన్నమాట. చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ మెంబర్స్ను కూడా అక్కడికి వెళ్తున్నారు. మరి ఏంటి అంటే, నేను ఇక్కడ మానవుల్ని ఇక్కడ ఫిజికల్గా జరుగుతున్నది మనం చూడకూడదు. మరి ఏంటి అంటే, ఎందుకు 2029లో కాక్రోచ్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఎందుకు ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీస్ రూలింగు అపోజిషన్లు కూడా ఎందుకు వణుకుతున్నాయి అంటే ఒక సీక్రెట్ అండి. అదేంటంటే భారతదేశ రాజ్యాంగంలో నుంచి వాళ్ళు ఉద్భవించారు. ఆర్టికల్ 19(1)(b) ప్రకారం శాంతియుతంగా ర్యాలీ చేయొచ్చు. ఇది చైనాలో చేస్తే తియన్మాన్ స్క్వేర్ లాగా అయిపోతాం. ఇది పాకిస్తాన్లో అపోజిషన్ పార్టీ కూడా ఇప్పుడు జైల్లో బతుకున్నాడో లేదో కూడా తెలియదు ఇమ్రాన్ ఖాన్. కానీ ఇండియా ఈజ్ ఎ డిఫరెంట్. ఇండియా ఈజ్ ఎ ద గ్రేటెస్ట్ డెమోక్రటిక్ నేషన్స్ ఆన్ ది ఎర్త్. అందుకనే మన వాళ్ళు అంటారు ద గ్రేట్ లీడర్స్ అంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నుంచి ఇప్పుడు శశి థరూర్ నుంచి చాలా మంది చెప్తారన్నమాట. ఫెడ్రిక్ మ్యాక్స్ ముల్లర్ లాంటి వాళ్ళు అందరూ చెప్తారు. ఈవెన్ అమర్త్య అని కూడా చెప్తారు ఆర్గ్యుమెంటేటివ్ ఇండియాలో. అదేంటంటే భారత ప్రజాస్వామ్యాన్ని బ్రిటిష్ వాడు ఇవ్వలే, మన ప్రజాస్వామ్యం మనదే వచ్చింది, మన హక్కు అది. మనం చోళుల నుంచి రామాయణ కాలాల నుంచి ప్రజాస్వామ్యం ఉంది. ఈరోజు చూడండి రాజ్యాంగంలో పీస్ఫుల్గా శాంతియుత ప్రయోజనం అంటే ఏంటి? రాజ్యాంగం ప్రజాస్వామ్య విప్లవాలకి అనుకూలంగా ఎంకరేజ్ చేసేటట్టు ఉంది. హింస లేకుండా శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయొచ్చు, డిసెంట్ చేయొచ్చు. అందులోంచి వచ్చింది, ఉద్భవించింది. మరి ఈ విప్లవాన్ని ప్రజాస్వామ్య శాంతియుత సహజమైన విప్లవాలకి ఎందుకు రాజ్యాంగం ప్లేస్ ఇచ్చిందంటే, లేకపోతే మాట వినరు. ప్రోగ్రెస్ పరిణామ క్రమం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మానవ పరిణామ క్రమానికి విప్లవాలు తోడు. అందుకే శ్రీకృష్ణుడు చెప్తాడనమాట, ఎప్పుడు ధర్మం గాడి తప్పిందో అప్పుడు నేను ఉదయిస్తాను. అంతే గుర్తుపెట్టుకోవాలి. కురుక్షేత్ర యుద్ధమే జరుగుతుందని చెప్పొచ్చు, కానీ శాంతియుతం ప్రజాస్వామ్యం, ఆధునిక ప్రజాస్వామ్యం. ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కానీ అద్భుత రాజ్యాంగం, సజీవ రాజ్యాంగం, ఒక లివింగ్ డాక్యుమెంట్. అంబేద్కర్ మాటల్లో అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు 60 కోట్ల మంది యూత్ క్వశ్చన్ చేస్తున్నారు. దే ఆర్ క్వశ్చనింగ్ ది ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీస్. కాంగ్రెస్ 60 సంవత్సరాలు పాలిస్తే మీరు ఏం చేశారని అడుగుతుంది. బీజేపీ గత 15 సంవత్సరాలుగా పాలిస్తుంటే మీరు ఏం చేశారని అడుగుతుంది. ఇప్పుడుకి ఉమెన్ రిజర్వేషన్ ఇంతకు ఇవ్వలేదని వాళ్ళు అడుగుతున్నారు. మరి సమాధానం ఏంటంటే
ఇప్పుడు సామాజిక అదే 4th లార్జెస్ట్ ఎకానమీ, కానీ అత్యధిక పేదలున్న దేశం ప్రపంచంలో ఇది. ఎక్కువ ఆకలితో ఉన్న ఎక్కువ మంది ప్రజలు ఇక్కడే, వ్యాధిగ్రస్తులు ఇక్కడే, ఎనీమియా లోపం ఇక్కడే, పిల్లలు ఎడ్యుకేషన్కి వెళ్ళంది ఇక్కడే, లో ఎన్రోల్మెంట్ రేషియో ఇక్కడే, ఇల్లిటరసీ పాపులేషన్ భారతదేశంలో నిరక్షరాస్యుల పాపులేషన్ అమెరికా అంత జనాభా ఉంది. ఎందుకని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికి ఎకానమీ రైజ్ అయిపోతున్న అంతరాల ప్రపంచంలో అత్యధికంగా ఉన్నాయి ఏంటి అని దే ఆర్ క్వశ్చనింగ్. అగ్రికల్చర్ పరిస్థితి ఏంటి, ఈ డిస్పారిటీస్ ఏంటి, ఇప్పుడు మతతత్వం ఏంటి, వారసత్వ పొలిటికల్ పార్టీస్ ఏంటి, వాళ్ళు డైరెక్ట్లీ దే ఆర్ క్వశ్చనింగ్ వన్ థింగ్ అండి. అదేంటంటే మతతత్వ రాజకీయాలు ఏంటి, రాజ్యాంగ పోస్టులో ఉన్న వాళ్ళకి అవినీతి ఏంటి, రాజ్యాంగ పోస్టులో ఉన్నవాళ్ళు బయటకు రావాల్సింది మళ్ళీ వచ్చి పోస్టులు స్వీకరించడం ఏంటి, పార్లమెంటు సమావేశాలు ఎలా జరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు పార్లమెంటు సమావేశం ఏమైంది, ఎన్నో బిల్లులు ఎన్నెన్నో, డీలిమిటేషను, జమిలీ బిల్లు, ఆ బిల్లు ఈ బిల్లు అనుకున్నాం. కానీ జంతర్ మంతర్ అనేది పార్లమెంటుని తీసేసుకున్నాడు చేతుల్లోకి. ఇప్పుడు ఆ పార్లమెంటు స్తంభించిపోతుంది. అసలు అపోజిషన్ పార్టీలు ఇప్పుడు దాకా నీటి కోసం మాట్లాడడం ఏకంగా ధర్మేంద్ర ప్రధాన్ కాదు, ప్రధానే రిజైన్ చేయాలనుకుంటూ రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అస్తిత్వమే ప్రమాదంలో పడిపోయింది. కాంగ్రెస్ ముక్తి భారత్ వాళ్ళే చేసేలా ఉన్నారు సీజేపీలు. ఎందుకంటే ఇప్పుడు యాప్ వచ్చే 2 స్టేట్లో లేకుండా చేసింది. ఇప్పుడు సీజేపీ పార్టీ వచ్చింది అనుకోండి, కాంగ్రెస్కి స్థానం ఉండదు. అపోజిషన్ పొలిటికల్ పార్టీలు దడదడలు ఆడిపోతున్నారు, అదొకటి. అందుకని కన్యాకుమారి నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ ఫరూక్ అబ్దుల్లా నుంచి ఇటు విజయ్ వరకే సపోర్టే. ఇటువైపు నార్త్ ఈస్ట్లో ఉన్న నేతలు ఎవరు గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి మమతా బెనర్జీ వరకు సపోర్ట్. ఎందుకంటే అపోజిషన్ ఉనికిపోతున్నారు. అపోజిషన్ రోల్ వాళ్ళు ప్లే చేస్తుంది, దే ఆర్ ప్లేయింగ్ అపోజిషన్ రోల్. తర్వాత గవర్నమెంట్ ఎందుకు వండుతుంది మోడీ గారు అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దే ఆర్ నాట్ ఎగ్నెస్ట్ ది మోడీ, దే ఆర్ ఎగ్నెస్ట్ ది ఫాల్ట్స్ ఆఫ్ ది సిస్టమ్, దే ఆర్ ఎగ్నెస్ట్ ది ఫాల్ట్ లైన్స్ ఆఫ్ ది ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్ అనమాట. ప్రజాస్వామ్యంలో కుళ్ళిని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇంతవరకే పనిచేసిన బీజేపీలు, కాంగ్రెస్లు, సిపిఐఎంలు, సిపిఐలు, ప్రాంతీయ పార్టీలు, కొన్ని వందల పొలిటికల్ పార్టీలు ఇప్పుడు వరకే రాజ్యాంగంలో ఉన్న చెప్పబడిన సూత్రాలని అమలు చేయలేకపోయారు. సో దే ఆర్ క్వశ్చనింగ్. మీరు తప్పుకోండి మేము వస్తున్నామన్నట్టు పెట్టారు. అందుకనే ఒక హ్యాష్ట్యాగ్తో మే 19 మొదలైన పొలిటికల్ పార్టీ కేవలం 2 నెలల వ్యవధిలో ఎంటైర్ సిస్టమ్ని దే ఆర్ కంట్రోలింగ్ నౌ, దే ఆర్ క్వశ్చనింగ్, దే ఆర్ ఇన్ ఏ డ్రైవింగ్ సీట్ నౌ. అందుకని వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారనమాట. ఇప్పుడు భారత యువత అడుగుతుంది, ఈ యువతని కాదని. ఎందుకంటే ప్రపంచ యువతలో 30% యువత ఇండియాలో ఉందండి. అసలు స్కూల్ పిల్లలే 250 మిలియన్ 25 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు మన ఇండియాలో స్కూల్లో. ఇంకా ఎక్కడ చూడాలి, కాలేజీలో 3.5 కోట్ల మంది కేవలం అండర్ గ్రాడ్యుయేట్లో. మరి ఇంత యువత, యావరేజ్ ఏజే 27 సంవత్సరాలు, వీళ్ళు అడుగుతున్నారు. వీళ్ళని కాదని ఎవరైనా పొలిటికల్ పార్టీ రాగలిగింది. అందుకనే ఇటు కాంగ్రెస్, బీజేపీలు అందరూ వణుకుతున్నారు, మేధావులు బయటకు వస్తున్నారు. ద గ్రేట్ పద్మ విభూషణ్లో పద్మ భారత రత్నాలు మాట్లాడిన వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. బట్ ఇక్కడ ఒక ఆయన అన్న మాట ఏంటంటే, ఇటు చేతన్ భగత్ ఈరోజు ఒక మాట అన్నారన్నమాట. ద గ్రేట్ రైటరు, ఇప్పుడు హైయెస్ట్ సెల్లింగ్ ఉంటాయి, ఆయన ఒక మాట అన్నారన్నమాట. ఆ పదం ఏంటంటే, ఇట్ బికమ్స్ ఇంపాసిబుల్ టు ఇగ్నోర్ ఇట్. అద్భుతమైన పదం అనమాట. నేను ఐ అగ్రీ టు దట్ వన్. ఇట్ బికమ్స్ ఇంపాసిబుల్ టు ఇగ్నోర్ ఇట్. 30 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం మాట్లాడలే, 30 రోజుల పాటు ఈ యొక్క అపోజిషన్ పార్టీ నీటి మీద అంతగా మాట్లాడలే. ఇప్పుడు అన్నీ ముందుకు వచ్చినాయి. అరే నీట్ అనేది మహాపాపం అని ప్రధాని అంటున్నారు ప్రభుత్వం. కేంద్ర మంత్రులు ఎన్నో యాక్షన్లు, ఎన్టీఏ రిఫార్మేషన్, ఎడ్యుకేషన్ సెక్రటరీ తొలగింపు అన్నీ చేశారు. ఇప్పుడు చూడండి అపోజిషన్ పార్టీ ఇది అంటుంది, వాళ్ళు బిల్లే వచ్చేసింది. ఎందుకు అంటే ఇట్ బికమ్స్ ఇంపాసిబుల్ టు ఇగ్నోర్. దాన్ని ఉపేక్షించలేనంత లెవెల్ సీజేపీ పార్టీ పెరిగిపోయిందండి. అన్ని మెట్రోపాలిటన్ సిటీస్, రూరల్ ఏరియా కూడా వెళ్ళిపోయింది. దిస్ ఇస్ ద టాక్ ఆఫ్ ది టౌన్. ఇది ఆల్రెడీ ఒక పొలిటికల్ ఉద్యమం కాదు, పొలిటికల్ పార్టీగా అవతరించింది. 2029లో సీజేపీ పొలిటికల్ పార్టీ పోటీ చేస్తే ఏ విధంగా వస్తో మనం చూసుకోవచ్చు. ఒక అద్భుతం ఇది. నేనేమంటానంటే ఒక డెమోక్రాటిక్ రాజ్యాంగాన్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళని, భారత ప్రజాస్వామ్యాన్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళని, భారత యూత్ని తక్కువ అంచనా వేయడం. అరే కొన్ని సినిమాల్లో ఉంటాయి, మనం చూసాం. వాటర్ ఏముంది, బియ్యం పడేస్తే వాటర్ మైండే చాలా రోజు నిలబెట్టుకుంటాడు నైట్కి, మనం ఏం చేసినా పర్లేదు అనుకున్న వాళ్ళకి ఇది ఒకటి అనమాట. 70 సంవత్సరాలు అంటే చాలా తక్కువ. ఇప్పుడు వరకు నిద్రపోయారు అనుకుంటారు, అన్నీ గమనించారు పబ్లిక్. ఇదిగోండి ఇండియన్ డిఎన్ఏ పైకి లేసింది, ఇన్వోక్ అయ్యింది. నేను అందుకే చెప్తున్నా, అంబేద్కర్ ముందే ఊహించారు సీజేపీ అవతరణని. కాబట్టి నేను అది అంటున్నా. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఒకటే, వాటికి ఒకే ఒక అవకాశం ఉంది. లేదా తుడిసి పెట్టుకుని ఈ యొక్క జన్జీ భారత ప్రజాస్వామ్య, భారత రాజ్యాంగ శాంతియుత విప్లవంలో
సునామీలో కొట్టుకుపోతాయి. ఏం చేయాలంటే ఇటు కాంగ్రెస్, బీజేపీ అన్ని పొలిటికల్ పార్టీలు తన మ్యాండేట్స్ని సమర్థించుకోవాలి. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఎందుకు ఇవ్వరు? ఇండియాలో ఇంతే డబ్బు, జీడిపిలో ఎంత మనం ఖర్చు పెడుతున్న డబ్బులు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందరికీ ఇవ్వకోవచ్చు. కానీ ఎన్టీఆర్ అని, ఈ తర్వాత నెహ్రూ అని, ఇందిరా అని, వాజ్పేయి అని పేర్లు పెట్టుకుంటారు. ఇదేదో మా ఫ్యామిలీ మేము ఇస్తున్నట్టు. మా ఆళ్ళ ఫోటోలు వేసుకోవాలి. ఏందండి ఇది? ప్రజలు మన ఎక్చెక్కర్, పబ్లిక్ ఎక్చెక్కర్. అది ఉచిత విద్య, వైద్యం అనే ఇవ్వగలిగే సామర్థ్యం భారతదేశానికి వచ్చినాయి. మీరు ఇవ్వండి, మీ మ్యాండేట్ అది ఇవ్వండి. ఉచిత విద్య, వైద్యం లెవెల్ వచ్చేసింది, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పాలిటిక్స్ వచ్చేసింది. సంక్షేమం మాట్లాడండి. ఉచితాలు ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టు చేయడం, ఇవన్నీ మర్చిపోవాలి. అవినీతి మర్చిపోవాలి. కులతత్వం, మతతత్వం, డబ్బులు బేస్ మీద మీరు టిక్కెట్లు ఇచ్చే రోజులు పోయినాయి. ఇంకా ప్రజాస్వామ్యం, అంతర్గత ప్రజాస్వామ్యం. మీ పార్టీల్లో ప్రజాస్వామ్యం ఏది? ప్రజాస్వామ్యం కోసం మాట్లాడతారు. మీ పార్టీల్లో ప్రజాస్వామ్యం లేకుండా ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని ఉద్ధరిస్తారంట, రాజ్యాంగ పదవులు. ఇది దారుణమైన భారత సంస్కృతిని మీరు ఎక్కడ ఫాలో అవుతున్నారు? దే ఆర్ క్వశ్చనింగ్. కాబట్టి మీ పార్టీలు అన్ని మ్యాండేట్ని మార్చుకుని దీనికి అనుకూలంగా ఉంటే 2029 ఎన్నికల్లో మీరు గెలుస్తారు. అదర్వైజ్ రెవల్యూషనే. ఇప్పుడు యూత్ సిజేపీ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే ఇండికేషన్ నేను చెప్పింది. ఇది ఇట్స్ నాట్ ఏ సింపుల్ అండి. మొత్తం భారత పోస్ట్ ఇండిపెండెన్స్, స్వతంత్రం తర్వాత భారత చరిత్రని స్టడీ చేసి ప్రీ ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్, స్వతంత్ర ఉద్యమం, అంత కల్చరు భారతదేశంలో విప్లవాలు ఎప్పుడూ కూడా విపరీతమైన విప్లవాలు భారతదేశంలో రావు. గాంధీ మూమెంటు, బుద్ధిజం మనం చూస్తే తెలుస్తుందన్నమాట. ఈ సంస్కృతిని అంతటిని గమనించి చాలా సింపుల్గా విప్లవాలు వస్తాయి ఇండియాలో అన్నమాట. ఈ విధంగా ఒక అద్భుతం. ఇప్పుడు సిజేపీ అనేది ఒక చరిత్రలో ఇట్ వుడ్ బి డిపాజిటెడ్ ఇన్ ద అన్నాల్స్ ఆఫ్ హిస్టరీ అనమాట. ఇండియన్ హిస్టరీలో ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టంగా ఉండిపోతుంది. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి దాన్ని ఏదో రూల్ చేసేస్తున్నాం అన్న వాళ్ళకి వార్నింగ్ ఈరోజు వచ్చింది. అందుకే నేను నేతలు నిద్రపోవడంలే, నేను భయపడుతున్నారు అనడంలే. ఎందుకు భయపడతారంటే తప్పుల్ని ముందుకు నడిపించారు వాళ్ళు, కాబట్టి తప్పుల్ని చేయలేకపోయారు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడం తప్పితే వేరే మార్గం లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తున్నారు. చూడండి, నేను అంటున్నాను, రిజైన్ చేస్తున్నారు. అక్కడితో ఆగదు. ప్రధాని దగ్గర వెళ్ళిపోతుంది. ప్రజాస్వామ్యంలో విప్లవాలకు వెళ్ళిపోతే ఇప్పుడు సిజేపీ ఇక్కడితో ఆగదు, చాలా ఉద్యమాలు చేస్తాయి. అది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని ఎంత నేరేటివ్ చేసిన వాళ్ళు కూడా గమ్ముగా ఉండాలి. ఎన్ని వందల సంవత్సరాలు, శతాబ్దోత్సవాలు చేసుకున్న ఆర్గనైజేషన్స్ కూడా సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అసలైన విప్లవం వచ్చింది. రాజ్యాంగం అనే ఒక రాజ్యాంగంలోని సజీవ శక్తి నిద్రలేసింది యూత్ రూపంలోనే అయితే నేను చెప్పగలుగుతాను.